కుంభమేళాకి వెళ్ళి మహా పాపం కొని తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు. అసలు ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇక్కడ ఏంటంటే భరత్ వర్ధన్ అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీళ్ళు గుంటూరులో తాడేపల్లి ప్రాంతంలో ఉంటారు. ఓకే. వీళ్ళకు మంచి ప్రొఫెషన్ ఉంది, పిక్ పాకెటింగ్. హా? ఇప్పుడు దాంట్లో ఏంటంటే వీళ్ళే కాదు ఇంకొంతమంది స్నేహితులతో కలిసి జేబు దొంగలు, లేడీస్ వెళ్తుంటే పర్సులు ఇంకా కత్తిరించడాలు. ఉన్నారబ్బా జేబు దొంగలు? మరి ఉన్నారమ్మా, ఉన్నారు. వీళ్ళకి జేబు దొంగలు ఈ కాలం అంతా అయిపోయింది. అయ్యో లేదు, వీళ్ళకి యూనిఫామ్స్ ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే వాళ్ళకి గొడవలు అవుతా ఉంటాయి. అసలు బీభత్సమైన ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ గుంపుకి ఉన్న లక్ష్యం ఏంటంటే జాతరలు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు సీతారాముల కళ్యాణం వచ్చింది, గుళ్ళల్లో తిరగాలి. నెక్స్ట్ కుంభమేళా, ఇది జన్మకు ఒకసారి వస్తుంది అంటే 60 కోట్ల మంది వెళ్ళారు, అక్కడికి వెళ్ళాలి. సిరిమాను పైడితల్లి ఉత్సవం ఉంటే అటు వెళ్ళాలి, గంగమ్మ జాతర ఉంటే అటు వెళ్ళాలి. ఎక్కడ గుంపులుగా జనాలు వెళ్తారో అక్కడికి ఈ టీం ఖచ్చితంగా అటెండెన్స్ ఇవ్వాలి. ఆ జాతర జరిగే అన్ని రోజులు వీళ్ళు అక్కడే టెంట్ వేసుకొని ఉండాలన్నమాట. వీళ్ళు వచ్చింది జాతరకు కాదమ్మా, పిక్ పాకెటింగ్ అనమాట. అంతా అయిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు ఇదైతే. నేనైతే నమ్మశక్యంగా లేదు. నిజమే. అంతా అయిన తర్వాత నీకు 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 నాకు అని పంచుకోవాలి. ఏదో పాత సినిమాల్లో చూసాను అబ్బా ఇలాంటి సీన్లు.